8వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చదువు. 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అందుంది. రోమన్ పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చదువు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందులో గూర్చి వ్రాయబడినదేమనగా 38వ వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. యెషయాగ్రంథము 60వ అధ్యాయం. యెషయాగ్రంథము 60వ అధ్యాయం 1-2 వచనాలు. యెషయాగ్రంథము 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. దానికి పరిశుద్ధ దయగలుగుతండి. ఈ చిన్న లేఖనాలు మా మధ్యలో మీరు చూడించండి. మీరు చేసే చెప్పిన సాక్ష్యం బట్టి మీకు వందనాలు. నిజంగా మీరున్నారు. మీరు ఇమ్మానుయేలు దేవుడైనారు. అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు, ప్రవక్తల కాలంలో ఉన్న దేవుడు, మీరు సజీవుడై ఉన్నారు. మా దేవానికి స్తోత్రం తెలుస్తున్నాను. ఎందుకంటే నా ప్రవక్త అన్నాడు 7 ప్రతి చిన్న విషయంలో, స్వల్ప విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. దేవానికి స్తోత్రం తెలుస్తున్నారు. గొప్ప దేవుడు ఆయన పిచ్చుకల గురించి మాట్లాడాలి, సామాన్యం గురించి మాట్లాడాలి. కేవలం గొప్ప విషయాలు మాత్రమే మీరు ఆయన మాట్లాడేవారు కాదు. చిన్న స్వల్ప సేవల గురించి మాట్లాడాలి. గొప్ప దేవుడు ఆయన. ఈ చిన్న దేవుని కుటుంబంలో చిన్న సాక్ష్యాన్ని ఆయన పరలోకమందున దేవా మీరు విన్నారు. దేవా మీకు స్తోత్రం చూపిస్తాం. అభివృద్ధిలో చదవడం లేఖ మొదలు చూపించి యేసు కృష్ణ దివ్యనామం అడిగి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఈ చదవబడిన వార్త భాగంలో నుండి 10 నిమిషాలు జనరల్ మెసేజ్ కొన్ని విషయాలు చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు ఈ చదువుకున్న వాక్య నుండి షాలోమ్ అనే మెసేజ్ మీతో పంచుకోవాలని ఆశిస్తాను. షాలోమ్ షాలోమ్. హల్లెలూయా. ఒక వ్యక్తిగా పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో చాలా ముసలు ఉన్నాయి. చాలా ముసలు ఉన్నాయి. అక్కడ ప్రకటన చేశారు. ఒక ఛాలెంజ్గా ప్రకటన చేశారు. ఎవరైనా ధైర్యవంతులు ఉన్నట్లయితే ఈ సరస్సులు ఇక్కడ దిగి లోపల అవతలకి ఈదుకుంటూ అవతలకి ఎవరికైనా వస్తే అటువంటి వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తామని ప్రకటన చేశారు. అందరూ చుట్టూ జనాలు ఉన్నారు.
కానీ భయపడతా ఉన్నారు. లోపల ఏమున్నాయి? ముసళ్ళు ఉన్నాయి. బామ్మ ఊపిరి దుప్పుగలైనా అంటుంటామని ఎవరు సాహసించలేదు. ఈలోపు సడన్గా ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి అటు ఇటు మొత్తానికి ఈదుకుంటూ బయటకు వచ్చారు. అందరు టీవీ వాళ్ళు, రిపోర్టర్స్ అందరూ దగ్గరకు వచ్చి చెప్పారు మైక్ పెట్టి, ఇంత సాహసం ఎలా చేశావు, ఇంత ధైర్యం ఎలా చేశావు, ఎవరు నీ వెనకాల ప్రేరేపించారు, ముసలు ఉన్నాయి కదా నీకు ధైర్యం భయం లేదా అని అడిగినప్పుడు ఎలా ఇంత ధైర్యం చేయగలిగామని అడిగినప్పుడు అతను ఉన్నాడు, అసలు ముందు నన్ను నెట్టింది ఎవరో చెప్పమంటాడు. నన్ను లోపల నెట్టింది ఎవరో చెప్పమన్నాడు. నేను కూడా మీలాగా అందరూ చూడటానికి వచ్చాను, కానీ ఎవరో సడన్గా నన్ను లోపల నెట్టారు. నాకు తెలియకుండా ఎలా వచ్చారు నాకు. నిజంగా మనకు తెలియకుండా దేవుడే మనం ఇటువంటి భయంకరమైన లోకంలో నుండి బయటకు తీసుకొచ్చారు. మనం అనుకోలేదు. భయంకరమైన ముసలు మన చుట్టూ ముసలు సమాజంలో శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శోధనలు ఎన్నో ఇవన్నీ ఈ పెద్ద ముసలు లాంటి సమాజంలో మనం జీవిస్తాం. పెద్ద సరస్సు, పెద్ద సముద్రం మనకు తెలియకుండా మనం జీవిస్తాం. ఒక లిస్ట్ దేవుడు మనకిచ్చి, ఇదిగో నీ ముందు ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ భరించాలని చెప్పి మనం పంపించారా? లేదు. అబ్రాహాముకు దేవుడు ఏమన్నా రూట్ మ్యాప్ ఇచ్చి పంపించాడా? లేదు. అబ్రాహాము ఇక్కడ వరకు మధ్య యాత్ర ఉంటుంది, ఇక్కడ నుండి నువ్వు జర్నీ చేయాలి, అటు నుంచి పట్టుకెళ్ళాలి, అక్కడ ఈ సమస్య ఉంటుంది, ఈ సమస్యను ఎదుర్కోవాలి, అవన్నీ ఆమె చెప్పి పంపించాడా? లేదు. సినిమా అయితే స్క్రిప్ట్ ముందుగా చెప్తారు, అబ్బాయి నువ్వు ఇట్లా హీరోయిన్ కొట్టాలి, విలన్ కొట్టాలి, ఇక్కడ పొరలో దుల్లాడాలి, వాళ్ళ పులి వస్తుంది అని కొట్టాలి, ముందుగా స్క్రిప్ట్ చూపిస్తారు, నటిస్తాడు అతను. కానీ మన జీవితంలో లైఫ్ ఈజ్ ఏ గేమ్ అన్నారు. జీవితం అనేది ఒక ఆట. చాలా మంది జీవితం నిర్వచనాలు చెప్పారు, కానీ ఒక ఆయన ఉన్నారు, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అన్నారు. జీవితం అనేది ఒక ఈ జీవితం అనే ఆట. అది మీకు ఇష్టం ఉన్నా ఆడాలి, ఇష్టం లేకపోయినా. నా జీవితంలో నేను ఆడలేనండి, నేను అలసిపోయాను కుదరదు. ప్రతి ఒక్కరు ఆడే ఆట ఇది, ఇండివిజువల్ బ్యాటిల్. దాని పేదవాడికి మొదలుకొని, పిల్లలు మొదలుకొని, పెద్దవారు మొదలుకొని ప్రతి ఒక్కరు ఆడాలి. మనకు తెలియకుండానే మన తల్లిదండ్రులు జన్మనిచ్చారు, ఈ రాంగ్ ట్రాక్లోకి వచ్చారు. అందులో ఎటు వెళ్ళాలో మనకు మార్గం తెలియదు. అయితే దేవుడే మనను, దేవుడు అంటే ఆది నుండి అంతం చూడగలిగినవాడు. సడన్ గా మనం పుట్టించి ఇవన్నీ మీ పాటల మీద పడిన అనలేదా? తల్లి గర్భంలో ఎన్ని ఎముకల ద్వారా మనం నిర్మించబడ్డామో ఆయనకు తెలుసు. కాబట్టి ప్రవక్తగా ఆది నుండి అంతం చూడగలిగిన దేవుడు మీ తలంపును లెక్కించగలిగినవాడు. 139 కీర్తన అన్నారు కదా ఆయన. చదువు నా మాట 139 కీర్తన చదువు. మీరు 139 కీర్తనలో అంటాడు ఆయన, నువ్వు పడుకుని తెలుసు, నీ ఆలోచన తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ మనసు ఆలోచన పుట్టక మునిపే తెలుసు అండి. అడిగిన చదువు 139 కీర్తన. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చున్నట్టు నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే, నాకు ఆలోచన పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ప్రవక్త నాడు దయ్యంకేమో మాట్లాడితేనే వాడు స్వభావం అర్థమైందంట. దేవుడేమో తలంపు పుట్టక మునిపే ఏమి ఆలోచిస్తావో కూడా తెలుసు అంట. తలంపు పుట్ట ఏదో క్రీజరి పరంగా దొంగతనం చేసినప్పుడే దేవుడు తెలియడం కాదు, అది చెయ్యాలని ఆలోచన వస్తుంది చూడు. ఆలోచన వచ్చినప్పుడు కాదు, ఆలోచన రాకమునిపే తెలుసు అంట. మాట్లాడుకున్నా నీ తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించున్నావు. నా నడక తెలుసు ప్రభు, నా పడకను ప్రతి వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఈ విషయాలు, అవునా కదా? ఆమె నా నడక తెలుసు ప్రభు, నా పడక తెలుసు. ఎవరో నా గురించి చెప్పడం కాదు, ఎవరో నా గురించి హేళన చేయటం కాదు, అంత ఒప్పుకున్నాడు. నా నడక తెలుసు ప్రభు, నా పడక తెలుసు ప్రభు. నా చర్యలన్నిటినీ నీకు బాగుగా తెలుసు ప్రభు. యెహోవా మాట
నా నాలుకకు రాకమునిపే మాట నా నాలుకకు రాకమునిపే. ఇందాకేమో తలంపు రాకమునిపే ఎరిగిన వాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మాట నా నాలుకకు రాకమునిపే పూర్తిగా తెలిసి ఏం మాట్లాడతామో అది నువ్వు మాట్లాడే సంగతి ఆయన తెలుసు ముందుగా, పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇదేంటి అది ప్రభు? నేను గ్రంథాలు చదివితే అర్థమయ్యేది కాదు, నాకు స్కాలర్స్ లేకపోతే థియాలజీలు చదివితే అర్థమయ్యేది కాదు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప పుస్తకాలు చదివితే అర్థమయ్యేది కాదు. ఇంటి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునికి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నావు. పాతాళమును తప్పించుకోవాలి, అక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. రెక్కలు కప్పుకొని సముద్ర దిగంతముల వరకు నివసించినను అక్కడ కూడా నీ చెయ్యి నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను అది నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసి ఉన్నావు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి హల్లెలూయా. తలంపు పుట్టగునిపై తెలిసిన దేవుడు, ఆలోచన పుట్టగునిపై తెలిసిన దేవుడు, మాట నాలుగు రాగం నుంచి పుట్టిన తెలిసిన దేవుడు, ఎముకలన్నీ తల్లి గర్భంలో ఎన్ని ఎముకలు నిర్మించబడాలో ఎరిగిన దేవుడు, ఏ సమయంలో పుట్టాలో ఎరిగిన దేవుడు, ఏ సమయంలో తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉండాలో తెలిసిన దేవుడు, ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఎంతకాలం భూమిని జీవించాలో ఎరిగిన దేవుడు, ఎలా పెరగాలో ఎరిగిన దేవుడు, ఎప్పుడు ప్రభు నమ్ముకోవాలో ఎరిగిన దేవుడు, ఎప్పుడు వర్తమానం అంగీకరించాలో ఎరిగిన దేవుడు, ఎన్ని సమస్యలు ఉండాలో ఎరిగిన దేవుడు అన్నాడు ప్రవక్త. ఒక ఈగ ఎన్నిసార్లు రెప్పవచ్చు కదా దానికి ఈగ పక్షిరాజు గురించి ప్రవక్త చెప్పాడు. అది ఉన్నతమైన స్థలంలో ఎగురుతూ తన పిల్లనట్ట ఆ పచ్చిక బయలు, పక్షిరాజు చిన్న పిల్లగా ఉన్న పచ్చిక బయలు అక్కడ కూర్చోబెట్టేసి అక్కడ పచ్చిక బయలు మేస్తా ఉంటుంది, తింటా ఉంటుంది. కానీ తల్లి పక్షిరాజు అక్కడ లేదు, ఎత్తైన స్థలంలో ఉంటుంది. ఎత్తైన స్థలాల్లో ఉండాలి, ఎత్తైన స్థలాల్లో ఉండి అది గమనిస్తూ ఉంటుంది. పక్షిరాజు సుదూర దృష్టి కలిగినది, అది ఎంత ఎత్తు ఎగరగలదో కింద ఉన్న గుండు పిల్లను గమనించగలదు. అంత సుదూర దృష్టి కలిగిన పక్షిరాజు. సూర్యుడిలోకి ముఖాముఖం చూడగలిగిన పక్షిరాజు. నేను మనం చూడలేము సూర్యుడిని, కానీ సూర్యుడిలోకి ఆ ముఖాముఖం చూడగలిగిన అంత కెపాసిటీ దేవుడు దాని నిర్మాణమై పెట్టాడు. అది కొండ మీద ఉన్నతమైన కొండ మీద ఉండి తన పిల్లల్ని గమనిస్తూ ఉంటుంది. అది చక్కగా ఆడుకుంటూ ప్రశాంతంగా దానికి ఏం తెలియదు కదా, ఆడుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా సర్పము దాని దగ్గరికి వచ్చింది అనుకోండి. సర్పము సడన్ గా ఆ పక్షిరాజు పిల్ల దగ్గరికి వచ్చినప్పుడు పక్షిరాజు పిల్ల తల్లి అక్కడ చూస్తూ మౌనంగా లేదు, కానీ అది ర్యాపిడ్ స్పీడ్ అంటారు. ర్యాపిడ్ స్పీడ్ తో అంటే కనుమూసుకొని దేశం లోపే అది ర్యాపిడ్ స్పీడ్ తో వచ్చి సర్పాన్ని పట్టుకుంటుంది. సర్పాన్ని పట్టుకొని అది భూమిని ఫైట్ చేయదు. పక్షిరాజు ప్రధానమైన శత్రువు సర్పం. ఆ సర్పాన్ని పట్టుకొని భూమి మీద ఫైట్ చేయదు, సర్పాన్ని పైకి తీసుకెళ్తారు. కొంచెం పైకి తీసుకెళ్తే అక్కడ దానికి గ్రిప్ ఉండదు కదా, సర్పానికి పైన ఏం ఆధారం లేదు. ఫైట్ చేయాలన్నా ఆధారం ఉండాలి కదా, దాని పైన ఏం ఆధారం లేదు. ఆ పైన తీసుకెళ్లి సర్పంతో ఆడుకుంటుంది. కింద పడేయడం దాన్ని తన కింద పడేయడం. ఆ విధంగా తన పిల్లను పక్షిరాజు కాపాడుతారు. మన గొప్ప పక్షిరాజు ఆయన ఆదిలో ఉన్న అంతము చూడగలిగిన దేవుడు. మనకేమో సంఘటనలు జరిగిన తర్వాత, పరిస్థితులు జరిగిన తర్వాత దేవుడు నన్ను విడిచిపెట్టాడా ఏంటా అనే స్థితిలో వస్తాం. కాబట్టి మనం ఏంటంటే చిన్నపిల్లలాంటి పసిపిల్లలాంటి మనస్తత్వం.
ఏదైనా సమస్య వస్తే ఏడవటం తప్ప, బాధపడటం తప్ప మనకేమి లేదు. ఇదంతా పోరాటంతో కూడుకున్న జీవితం. యోహాను సువార్త 16:21. 16:21. 16:21. 16:21. స్త్రీ ప్రసవించినప్పుడు అద్భుతమైన విషయాలు పోల్చాడు. రైతులు వేసుకున్నాం. న్యాచురల్ టైప్ స్పిరిచువల్, ప్రకృతి సంబంధమైన విషయాలు 16:21. ప్రకృతి సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన దానికి పోలికై ఉన్నది. ఆమేన్. స్త్రీ ప్రసవం గురించి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమెకి ఎవరు నేర్పిస్తారా? ఈ విధంగా పెట్టిన కనాలి, ఎవరు ట్రైనింగ్ ఎవరు ఇస్తారా? ఎవరు లేదు. ఆమె ఎంతగా ప్రేమించిన భర్త కూడా బయట ఉండాల్సిందే. లోపలికి వచ్చేసరికి బయట ఉండి గడగడ ముక్కు భయపడటం తప్ప లోపల అంబాల్సింది. అది దేవునికి ఆమెకు సంబంధించిన విషయం. ఎంత వేదన అయ్యాక నాకు రెండోసారి పిల్లలు వద్దు అనే కండిషన్ ఆమె మీకే బాగా తెలుసు. కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత లోకమందు నరుడు ఒకడు పుట్టిన సంతోషం చేత ఎప్పుడైతే జన్మనిస్తుందో అప్పుడు ఆ ప్రసవ వేదన అంతటిని మరెన్నడును పౌలన్నాడు, ఇట్టి కాలపు శ్రమలు ఎన్న దగ్గరేవి కాదు. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద మన ఈ కాలపు శ్రమలు ఎన్న దగ్గరేవి కావు. శ్రమలు అనేవి అందరికి వస్తాయి, లోకస్తులకు వస్తాయి, అందరికి వస్తాయి. బట్ అయితే వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు. వాళ్ళకు ఒక నిరీక్షణ లేదు. ఈ లోకంలో ఒకసారి చూడండి, మీరు లోకంలో వెళ్ళినప్పుడు 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, 2 చేతులు లేని ఉన్నారు. నేను ఇదే గుంటూరులో జర్నలిస్ట్ ఆయన ఉంటే ఒక జర్నలిస్ట్ ఆఫీసర్ కింద ఫుల్ వర్షం వస్తుంది. దాదాపు 10 సంవత్సరాలు ఫుల్ వర్షం వస్తుంది. మేము బయటకు వచ్చి పైన లోపల ఎందుకు కిందకి దిగిన ఆ కింద ఒక చిన్న బండి దాని పైన టాప్ కూడా లేదు. ఆ బండి మీద ఇస్త్రీ బండి మీద ఒక ఆయన అలాగే దెబ్బలు కట్టుకొని అట్లాగే పడుకోండి. ఫుల్ వర్షం వస్తుంది. ఏంటంటే ఆయనకి 2 కాళ్ళు 2 చేతులు. వర్షం వస్తుంటే లోపలికి రా అనేవాళ్ళు. అయ్యి కలిసిపోతున్నాయి ఆయన బాధపడేవాళ్ళు. సమాజం చూడడం సార్ మనం చూస్తే చాలా నేర్చుకుంటాం. 2 చేతులు లేని వాళ్ళు, 2 కాళ్ళు లేని వాళ్ళు, తల్లిదండ్రులు చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, అనాథలు లోకంలో ఎంతోమంది. ఎంత పోరాటం కొడుతుంది. అయితే వాళ్ళకి నిరీక్షణ లేదు. కానీ క్రైస్తవులమైన మనకు ఇట్టి కాలం శ్రమలు ఎన్న దగ్గరవి ఎప్పుడు క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఇట్టి కాలం శ్రమలు మనకు ఎన్న దగ్గర. ఈ పోరాటం తల్లి బిడ్డను ప్రసవించిన తర్వాత ఏ విధంగా ఆ గత జన్మను మర్చిపోతూ ఉంటుందో ఈ లోకంలో ఈ యొక్క ప్రసవ వేదన వర్తమాన అందుకే చెప్పాడు. ప్రసవ వేదన మెసేజ్ చెప్పాడు. ఈ లోకంలో కూడా ఇవన్నీ మనం దేవుని కృపను బట్టి మనం అన్ని మరెన్నడూ జ్ఞాపకం లేకుండా చేస్తాం. అందుకని యెషయా గ్రంథం అన్నాడు 60వ అధ్యాయం. ఇప్పుడు 60వ అధ్యాయం ఉంటుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము షాలోం అంటారు దాన్ని. షాలోం అంటే చీకట్లో ఉంది అప్పుడే వెలుగు సూర్యుడు ఉదయించినప్పుడు దాన్ని షాలోం అంటారు. షాలోం అంటే సమానం. మనం ఏ విధంగా బయట ఎవరిని కనపడప్పుడు నమస్తానా అంటాం, అయితే గుడ్ మార్నింగ్ అని అంటాం. క్రైస్తవులు అంటే అరేంజ్ లాట్ అని చెప్తారు. కానీ యూదులు అయితే ఇశ్రాయేలు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వాళ్ళు షాలోం అంటారు. షాలోం అని అంటారు. వాళ్ళు నేర్చుకున్న క్రమం అది షాలోం. షాలోం అంటే సమాధానం అని అర్థం. షాలోం అంటే సమాధానం. ఇప్పుడు చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడు ఒక్కసారి భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించును, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న భక్తులందరూ ప్రవక్తలు అనమాట. మీరు వాళ్ళే కనపడతారు కదా. మనకంటే ముందున్న ప్రవక్తలు అందరూ ఏమైనా లగ్జరీ లైఫ్ అనుభవించారా?
ఏసీలో ఉండి వాళ్ళు యాత్ర ముగించారా? వాళ్ళ యాత్ర ఎలా ఉంది? ప్రసవ వేదన జీవితం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువు నిమిషాలు ఉంటాయి, చదవాలి అన్ని అయినా కానీ 11వ అధ్యాయం చివరి వచ్చిన 33 వచ్చిన 32 నుంచి గిద్యోను బారాకు సంసోను యెఫ్తా దావీదు సమూయేలును వారిని గురించి ప్రవక్తల గురించి వివరించుటకు నాకు సమయం చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములు పొందారు, సింహము నోరును మూయించారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గధారను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొలక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారమును కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. నిజమైన శ్రమలను వాక్యంతో సత్యం కోసం చిత్రహింసలను అనుభవించి శోధింపబడి, ఖడ్గంతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను వాళ్ళ నివాసాలు ప్రవక్తలకు నివాస స్థలాలు అడవులలోను మనకి ఇల్లు లేకపోతే ఎంత కూలిపోతా ఉంటాము. చదవాలి. అడవుల్లోను కొండల్లోను గుహల్లోను సొరంగంలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారై అది ప్రవక్తల జీవితాలు వాళ్ళే మన లగ్జరీ లైఫ్ అనుభవించారా? ఏ ప్రవక్తను తీసుకోండి బైబిల్ మనకంటే ముందు ప్రవక్తలు అడుగుజాడల్లో నడుస్తాం, రక్తపు అడుగుజాడలు వాళ్ళు మనకు మార్గదర్శకులుగా నిలిపారు. ఈ జీవితం అనేది ఒక ఆట, జీవితం అనేది పోరాటం, ఈ జీవితం అనేది ఇది ఆరాటం. ఇది మన తర్వాత మన పిల్లలు ప్రతి ఒక్కరు అనుభవించి ఆడే ఆట ఇది. జీవితంలో తల్లి ఏ విధంగా ప్రసవ వేదన ద్వారా బిడ్డను కనాలో ఈ క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ జీవితం మనకి ఇది ఏం పర్లేదు, దేవుడిని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని మాట్లాడి పిచ్చి మాట్లాడి దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు. కానీ బట్ ఇటువంటి విధానంలో ప్రవక్తలు నడిచిన మార్గంలో మనం నడవడానికి దేవుడు కొంచెం అయితే పర్లేదు. దేవుడు ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండి ఆయన తన బిడ్డలుగా చూస్తూ ఉండేవాడు. నీ దేవుడి యెహోవా కనులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు గొప్ప పక్షులాడు ఆయన. హల్లెలూయా. ఆయన బైబిల్ రాబడింది కదా, ఆయన మరణంకి అప్పగించింది, కఠినంగా శిక్షించింది కానీ మరణములకు అటువంటి గొప్ప చిన్న విషయంలో కూడా ఆయన బాధ్యత తీసుకునేది. చూడము లోకమంతా చీకటి కలిగి ఉన్నది, అయితే లేవు నీకు వెలుగు వచ్చినది. షాలో ప్రతి కాలంలో దేవుడు ఆయన పిల్లల మీద షాలో అని పొందుతూ ఉంటాడు. గమనించండి, హేబేలు చంపారు. హేబేలు ఎవరు చంపారు? కయ్యూను చంపారు. కయ్యూను అంటే బాణము, హేబేలు అంటే గాయమన. కయ్యూను చనిపోతే దేవుడి పని అయిపోయిందిలే, దేవుని స్త్రీ సంతానం అయిపోయిందిలే అని సంబరపడ్డారు సాతాను. కానీ దేవుడు మరి ఒక హవ్వ అన్నది, దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించాలనుకొని, అది కన్నా 3:20 మరి ఒక సంతానం నియమించాలనుకొని శేషం పుట్టించాడు. 3:20
దేవుడు నియమించాడు. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. హల్లెలూయా. షేతు అంటే అపాయింటెడ్, నియమింపబడిన. కయ్యూను చనిపోయిన ఇంతతో చాప్టర్ క్లోజ్ అని అనుకున్నది సైతాను, దయ్యం. కానీ దేవుడు ప్రణాళిక వాడికి తెలియదుగా. దేవుడు ఏం చేశాడంటే ఈ హేబేలుకు బదులుగా షేతును దేవుడు మళ్ళా పుట్టించాడు. రిజరెక్టెడ్, పునరుద్ధానం. మళ్ళా షాలోం దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. మళ్ళా దేవుడు తన వెలుగును ఎక్కువ తీసుకొచ్చేశాడు. షాలోం. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. చీకటి. ఐగుప్తు అంటే చీకటిలో ఉన్నారు. ఒక టైం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. జీవితం అనేది చీకటి వెలుగుల సమ్మేళనం. చీకటి వెలుగుల సమ్మేళనం. ఇది చీకటి, ఇది రాత్రి సమయం. కానీ ఇది జీవితాంతం ఈ రాత్రి ఉన్నది. కానీ కొద్ది కాలం మాత్రమే, కొద్ది సమయం, కొద్ది గంటలు మాత్రమే. వెంటనే మళ్ళీ చీకటి తెరలు తొలగిపోయి మళ్ళీ వెలుగు. 130 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశం చీకటిలో ఉన్నారు. 130 సంవత్సరాల తర్వాత దేవుడు వారి మధ్యలో ప్రవక్తను పంపించి షాలోం ప్రకటన చేశాడు. వెలుగు ఉదయించాడు. అంటే ప్రవక్త రావటమే వాళ్ళకి వెలుగు. ప్రవక్తే వాళ్ళకి వెలుగు. దేవునికి వెలుగు ఉదయించాడంటే పనులు వచ్చే అండ ఆ వెలుగు అని కాదు, ప్రవక్తే వెలుగు. ఎందుకంటే వెలుగు రాడు. యోహాను సువార్త 5:35. యోహాను సువార్త 5:35. అతడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్తున్నాడు ఇక్కడ. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. యోహాను ఎవరంటే ఒక గొప్ప వెలుగు. వెలుగులో మీరు అతను వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించారు. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక వెలుగు. ఆ కాల ప్రజలకు యోహాను ఒక వెలుగు. యోహాను ఎవరంటే ప్రవక్త. అంటే ప్రవక్తే వెలుగై ఉన్నాడు. 430 సంవత్సరాలు చీకట్లో ఉన్నారు. అయితే ఈ 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లెమ్ము, తేజరి లెమ్ము, వెలుగు వచ్చింది. షాలోం అంటే హల్లెలూయా. వెలుగు రావటం అంటే ప్రవక్తను దేవుడు వారి మధ్యలో పుట్టించుకున్నాడు. మళ్ళీ అదే ఇశ్రాయేలు 40 సంవత్సరాలు చీకటి జీవితం, అరణ్యంలో బాధ. అందుకని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తన ప్రజల్లో ఉన్న దేవుడు అని వర్తమానం చూడండి. తన ప్రజల్లో ఉన్న దేవుడు అని వర్తమానం చెప్పాడు. దేవుడు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండేవాడు కాదు. మనం అనుకుంటే ఆకాశంలో కళ్ళు పెట్టుకుని చూసుకుంటాం అనుకుంటాం. కాదు. ఒక తండ్రి తన కుటుంబంతో ఉండాలని ఎలా కోరుకుంటాడు, తన పిల్లలతో గడపాలని ఎలా కోరుకుంటాడు. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. యెహోవా వంటి కుటుంబంలో ఉన్నవాడని అర్థం. కాబట్టి ఆయన కూడా తన ప్రజలను ఇశ్రాయేలు మధ్యలోనే ఉన్నాడు. ఆయన మేఘస్తంభం గాను, రాత్రి అగ్ని స్తంభం గాను. తన ప్రజలను ఇశ్రాయేలు మధ్యలో ఉంటే ఇశ్రాయేలు ఆ చీకటి కాలంలో ఉండడం ఎందుకు? వాళ్ళకి మరణం వచ్చింది, వాళ్ళకి ఆకలి దప్పులైనాయి, వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. అవన్నీ చూస్తూ ఎందుకున్నాడు అంటే అవి అలా జరగాల్సింది నుంచి రావాలి. ఎందుకంటే ఆయన వారి మధ్యలో ఉన్నాడు. వారి మధ్యలో ఉన్న దేవుడు అందులో వారికి తప్పించడానికి ఆయన వారి మధ్యలో ఉన్నాడు. వారికి ఆయన షాలోం కలిగించాడు. 2 రోజుల తర్వాత వాగ్దానం చేసి తీసుకొచ్చిన తర్వాత షాలోం. చీకటి తెరలు తొలగించబడ్డాయి. మళ్ళీ మీరు ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వచ్చారు. వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కేరింతలు వేశారు, వారు ఆనందించారు. మన్నా మారిపోయింది. ఆ దేశం కొత్త పంట తింటూ ప్రారంభించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళు ఆనందించారంటే అప్పుడే వరకు 40 సంవత్సరాలు కూడా సొంత ఇల్లు లేవు, 430 సంవత్సరాలు కూడా సొంత గృహాలు లేవు. కానీ ఎప్పుడైతే వీళ్ళు వాగ్దాన దేశంలోకి వచ్చారో సొంత గృహాలు కట్టుకుంటారు, పంటలు వేసుకున్నారు, వారికి సొంత గృహాలు ఉన్నాయి.
సొంత కుటుంబాలు ఉంది, వాళ్ళకు మందిరం ఉంది, వాళ్ళకు ఆరాధన ఉంది, వాళ్ళకి ఇశ్రాయేల్ జాతీయ జెండా ఉంది, వాళ్ళకు ప్రవక్తలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి షాలో ఉంది దేవుడు. చీకటి చూడండి, దేశమంతా చీకటి కమ్మి ఉన్నది, అయితే నీ మీద దేవుడు ఆయన మన మీద ఉదయిస్తూ ఉంటాడు. ఇట్లా బైబిల్లో అనేక సందర్భాల్లో మీరు గమనిస్తే ఏలియా కాలంలో ఆ కరువు కాలం అంతా చీకటి, కరువు కాలం అంతా చీకటి, కానీ దేవుడు ఆ కరువు కాలంలో ఒక ఉదాహరణ ఆ మీదకు శాలను పంపించారు, ప్రవక్తను పంపించారు. ఈ యొక్క విధవరాలకు విధవరాలు నీకు వెలుగు వచ్చింది, నీవు నీ కుటుంబం బ్రతుకుతావు, నువ్వు లేచి బ్రతుకు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇట్లా అట్లా పాత నిబంధనలో 400 సంవత్సరాల కాలం, మౌన కాలం, పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో ఈ మౌన కాలం అంటే చీకటి కాలం, అయోమయ గందరగోళ కాలం. ఆ కాలంలో దేవుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఒక వెలుగుగా పంపించాడు. యోహాను వచ్చేసి ఆ వెలుగే వారికి శాలోమై మీకు అర్థమవుతున్నారు. ఆ వెలుగే వారికి శాలం. లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు వచ్చి ఉన్నది. ఇలా మనం గమనించుకుంటూ పోతే ఈ కడవ దినాలు ప్రవక్త ఒక మెసేజ్ చెప్పాడు. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా ఉన్న దినాల్లో ఆయన ఏం చేశారంటే, ఆయన అబ్రహాం లింకన్ గారు నల్ల జాతీయుల యొక్క విముక్తి కోసం పోరాడారు. ఆ నల్ల జాతీయులను తక్కువ చూపు చూసేవారు అమెరికన్స్. ఆయన ఏం చేశారంటే, వాళ్ళకు విడుదల కలుగు చేయడానికి ఫలానా రోజు ఫలానా తారీఖు మీరు మీ ఈ యొక్క ప్రాంతం విడిచిపెట్టి మీరు స్వతంత్రంగా వెళ్ళిపోండి అని చెప్పాడు. ఈ వాళ్ళ ఆనందంతో ఆ దినం కోసం మీరు చూస్తున్నారు. వాళ్ళ రోజు సూర్యుడు ఉదయిస్తాడు, ఆ సూర్యుడు ఉదయించిన వెంటనే మీరు ఎవరిని చెప్పకుండా మీరు మీ ప్రాంతంలో స్వతంత్రంగా వెళ్ళండి అన్నాడు. వీళ్ళు ఆ రోజు కోసం ఎదురు చూశారు. ఇది ఆ రోజు వచ్చింది, ఈ రోజు సూర్యుడు ఉదయిస్తాడు, మనం వెళ్ళిపోతాము అని అనుకున్నారు, కానీ ఆ సూర్యుడు ఇంకా వాళ్ళకు కనపడలేదు. కానీ ఎప్పుడు సూర్యుడు ఉదయించాడు, శాలం ఎప్పుడో ప్రకటించబడింది, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కారణం ఏంటంటే కొండ అర్థం ఉన్నది, మధ్యలో సూర్యుడు తెలియకుండానికి కొండ అర్థం ఉంది. అప్పుడు వాళ్ళు తెలియగల వ్యక్తి ఏం చేశారంటే, అని ఈ కొండ ఎత్తుగా ఉన్నది మనకు కనపట్లేదని ఒక తెలియగల వ్యక్తిని కొండ పైకి ఎక్కించారు. ఆ కొండ పైకి వెళ్ళాడు. ఇంకొంతమంది కొండ మధ్యలో ఉన్నారు, కింద కొంతమంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తి కొండ పైకి వెళ్ళాడో అప్పుడు సూర్యుడు ఉదయించాడు అని కేకలేశారు. సన్ రైజెస్, సూర్యుడు ఉదయించాడు. ఆ స్వరాన్ని, ఆ వాయిస్ ను, ఆ వర్తమానాన్ని కొండ మధ్య భాగంలో కొంతమంది అనుకున్నారు. వాళ్ళు కింద వారికి అందించారు. మన విడుదల సమీపించబడింది. హల్లెలూయా. 1943 ఫిబ్రవరి 2వ తారీఖున ఎక్కవలసిన వ్యక్తి సన్సెట్ పర్వతం ఎక్కాడు. లోకమంతా చీకటితో ఉన్నది, మత శాఖలతో ఉంది, అంధకారంతో ఉన్నది, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నా కానీ గుర్తించలేని స్థితిలో ఉన్నది. ఆ కారణం ప్రవక్త బ్రహ్మం గారిని సన్సెట్ పర్వతం ఎక్కించాడు. ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు. సన్సెట్ పర్వతం మీదకి వెళ్ళి, అది సూర్యోదయమైన మెసేజ్ అదే ఉంటుంది. కానీ ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్, ఇది సూర్యోదయం అని ఉండాలి. ప్రవక్త ఎప్పుడైతే ఆ పర్వతం ఎక్కాడో, ఎప్పుడైతే బలిష్ఠుడు దూత దిగిరాడో చూశాడు, ప్రవక్తల లేఖనాలన్నీ నెరవేర్చడం ఆయన ఎప్పుడైతే చూశాడు, 7 ఋతువుల సమూహంలోనికి ఆయన ఏ విధంగా కొనుక్కోబట్టో చూశాడు. ఇవన్నీ చూసి ఇది సూర్యోదయం షాలోమ్ అని కాకేశాడు. లోకమంతా చీకటి, అంధకారంతో ఉంది, మతశాఖలతో ఉంది, తప్పుడు బోధతో ఉంది, వాస్తవమైన విషయాలు గ్రహించలేని స్థితిలో ఉన్నాయి. కానీ దేవుడు తన పిల్లలకు మాత్రం షాలోం ప్రకటన చేశాడు. షాలోం అంటే అర్థం. ఈ మన జీవితాలు ఈ రోజు డిసెంబర్ ఈ డిసెంబర్ 31వ తారీఖు కనిపిస్తుంది కదా. ఇక రేపు జనవరి కొత్త సంవత్సరం వస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో అందరి ప్రసంగాలు ఎలా ఉంటాయి? మీరు ఏ చర్చికి వెళ్ళండి, ఎక్కడ చూసినా కొత్త సంవత్సరం ప్రసంగాలు ఏంటంటే యూట్యూబ్లో కొట్టండి. మీరు ఏ సంఘాలకు వెళ్ళండి, వాళ్ళ ప్రసంగాలన్నీ ఏ విధంగా ఉంటాయంటే, ఇదిగో నీ పాత జీవితం ముగించబడాలి, నువ్వు కొత్త జీవితం కావాలి, సిగరెట్ మానుకో, దొంగతనం మానుకో, అవి మానుకో, ఇవి మానుకో అని చెప్తా ఉంటారు. ఆ రోజు తాత్కాలికంగా తీర్మానం చేసుకుంటారు. 1-2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే మానుకుంటారు. అప్పటి నుండి మెసేజ్ ఫ్రమ్ దట్ టైం, అప్పటి నుండి మెసేజ్. కొత్త సంవత్సరం అంటే కొత్త పేజీని తిరిగేయటం కాదు, కొత్త క్యాలెండర్ చించి ఆ డిసెంబర్ అయిపోయింది కదా, మన జనం కొత్త సంవత్సరం అనేది కాదు. కొత్త సంవత్సరం క్రీస్తు చనిపోయి సమాజపడి తిరిగి పునరుద్ధరుడై లేచి నేను జీవించాలి.
న్యూ ఇయర్. సంవత్సరాలు మన జీవితంలో ఎన్నో గతిస్తూ ఉంటాయి. సంవత్సరం కొత్తది కాదు, కానీ హబక్కూకు అన్నాడు ఈ కార్యం నూతనపరచుకోవడం. ఆమేన్. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమా నీకై ఆకాశము గాలు గ్రహించి లెమ్ము లెమ్ము తేజరిల్లుము నీకై వెలుగు వచ్చియున్నది, యెహోవా మహిమా నీకై ఆకాశము గాలు గ్రహించెను, లెమ్ము తేజరిల్లుము నీకై వెలుగు వచ్చియున్నది. షాలోమ్. ప్రార్థన తీసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన, చిన్న ప్రార్థన, ఈ చిన్న వర్తమానం దేవుడు మీ హృదయంలో నాటును గాక. మీరు దిగి వచ్చినప్పుడు ప్రభువా, తండ్రి యేసయ్యనికి స్తోత్రం. ఈ గత 2024 సంవత్సరం అంతా ఒక యోర్దాను అయినది. యోర్దానుగా మరణం, యోర్దాను దాటించారు దేవానికి స్తోత్రం. ప్రభా యోర్దాను దాటారంటే వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగు పెట్టమైంది. ప్రభా ఈ యొక్క 2024 సంవత్సరం అంతా ప్రసవ వేదన, యోర్దాను మరణము, ఎన్నో విషయాలు నాయన ప్రభా ఈ కుటుంబం తాకి పెద్ద తుఫాన్లాగా ఆయనను ప్రభా నాయన గొప్ప దేవుడైన మీరు ఆ చిన్న జోన్లో ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎత్తబడిన మాటలు మీరు ఇక్కడ ఫలపించేయండి ప్రభా నాయన. ఆయన వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచేవారు మీ వాక్యం రాసి పెట్టారు. నీ దుఃఖ దినము సమాప్తమైన మీరు సెలవిచ్చారు దేవా. ఈ యొక్క 2025 సంవత్సరం ఆయన ప్రభా మీరు కీర్తన యెషయాలో కీర్తనలు రాసి పెట్టారు. వారి నోట నిండా నవ్వు ఉండేలా మీరు సెలవిచ్చారు ఆయన. ఈ చిన్న కుటుంబం వెళ్ళ ప్రభా నాయన మునుపటివి నాయన మునుపటి బాధలు విడవబడిన మరోబడిన మీరు సెలవిచ్చారు. ఈ యొక్క 2025లో ప్రభా నాయన ఏ కొరతలు లేకుండా ఏ సమస్యలు లేకుండా ప్రభా నీ సన్నిధిలో ముందు కొనసాగించండి ఆయన దేవా. నేను ఈ చిన్న కుటుంబాలకు మీరు కృపించండి. ఈ చిన్న దూర దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు ఉన్నాడని గుర్తించే కృప దయచేయమని దేవానికి స్తోత్రం. మూర్తి బ్రదర్ను తన సిస్టర్ను సామి సిస్టర్ బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నా ప్రభా. ఒక కుటుంబ యజమానులుగానైనా వారిని మీరు ధైర్యపరచడం దేవానికి స్తోత్రం తెలుస్తున్నా ప్రభా. నాన్ని తన భార్యను పవిత్రాలను వాళ్ళు ప్రేమించిన ఇద్దరు బిడ్డల విషయం ప్రారంభం చేయించాను. ఆ బిడ్డ చుట్టూ నీ కృపించండి, నీ కాపు దయచండి. వారి చదువులు నీ తోడుగా ఉండమని ప్రారంభం చేయించున్నాను. మైకల్ తన భార్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన నీకు స్తోత్రం తెలుస్తున్నాం నాయన. వారిని ప్రేమించే ఇద్దరు బిడ్డలు మీరు అనిపించారు. ఆ బిడ్డల పట్ల మీ కృప మాధురిని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డల పట్ల మీ కృప ఉంచండి దేవానికి స్తోత్రం. వారు కూడా నీ కృపలో పెంచబడే కృప దయచేయండి. నీ కృపలో ఎదిగే కృప దయచేయని ప్రారంభం చేయించున్నాం దేవానికి స్తోత్రం. కృపావరుని తన భార్యను ప్రేమించి ముగ్గురు బిడ్డలు అనిపించారు. వారి పట్ల మీ సన్నిధిని కాపులు దయచేయని ప్రారంభం చేయించున్నాం. ఇంతకాలం కాచిన దేవా ఇక కూడా ఈ 2025 సంవత్సరం అంతేగా నీ సన్నిధిలో ఆనందించే కృప దయచేయని ప్రారంభం చేయించున్నాం. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధిక ధారాళంగా దయచే దేవుడు అయినా దేవానికి స్తోత్రం. నీ కృపలో నాయన మీరు అనుగ్రహించండి నాయన. యోబు ఏమైతే సమస్యను పోగొట్టుకున్నాడు తన చివరిలో మళ్ళీ రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలా పొందుకునే కృప ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించడం ప్రారంభం చేస్తున్నాం. ఒక నిశ్చయితను అనుగ్రహించండి. షాలోంతో నాయన ఈ వీళ్ళందరూ బయటకు వెళ్ళి దయచేయడం ప్రారంభం చేస్తున్నాం. సమస్త మహిమాగత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్ ఆమేన్. షాలోమ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మన మధ్యలో ఈ యొక్క చిన్న కేక్ ఉంది. ఈ కేక్ ని మనం హ్యాపీగా సంతోషంగా కట్ చేసుకొని హ్యాపీగా ఉందాం. ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ యొక్క 2025 సంవత్సరంలో
హ్యాపీ న్యూ ఇయర్గా ఈ యొక్క కేక్ మనం కట్ చేస్తున్నాం. సంతోషం పొంగెను, సంతోషం పొంగెను, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను నా పాపం కడిగెను, సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగెను, సంతోషం పొంగెను, సంతోషం పొంగుచున్నది. Shalom. Hey. Gezu. Shalom. Algin na. మీ డాడీ ఎలా ఎందుకంటే కట్టేసి